కృష్ణా జిల్లా గన్నవరంలో ఫుట్పాత్ ఆక్రమణలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆగిరిపల్లి జంక్షన్, దావాజీగూడెం, విజయవాడ రోడ్లలోని ఫుట్పాత్లపై వెలసిన దుకాణాలను తొలగించారు. షాపుల యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చిన సిఐ సత్యనారాయణ పోలీస్ ఆదేశాలు అతిక్రమించి పాదచారులకు, ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆక్రమణ ప్రవచనం జరిగిన రోజున పోలీసు వారి సహకారం తలపించడం జరిగింది. ప్రజలందరూ దయచేసి సహకరించడం కోరుతున్నాము. ఇక ముందు రాకుండా తోడ్పడాలి. గన్నవరం అభివృద్ధికి అందరూ పాటుపడాలి. సార్, పక్కాగా రోడ్డు పైన కట్టడాలు వచ్చేసినాయి. దాన్ని మీరు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు? అసలు ఇప్పుడు దాకా ఎందుకు తీసుకోవాలి మీరు చర్యలు? ఈ రోజు కొత్తగా రాలేదండి, గతం నుంచి ఉన్నాయి. గతంలో ఒక ప్రవచనం జరిగింది. వాటి బోర్డులో చర్చించి పాలకవర్గ నిర్ణయం ప్రకారం నిర్ణయాలు తీసుకుని దాన్ని అమలు చేస్తాం. అంటే రీసెంట్గా 2 నెలల్లోనే 2-3 నెలల్లోనే కొత్త కట్టడాలు జరిగినాయి. దానికి ఎటువంటి అనుమతులు లేకోకుండా ఇష్టారాజ్యంగా కట్టేస్తున్నారు. దీనికి ముందు చర్యలు ఎందుకు తీసుకోవాలి మీరు? ముందు చర్యలు నేరం జరిగినాక మాత్రం పట్టుకోవడం జరుగుతుంది. ముందుగా ఎవరు ఊహించారండి? ఏదో జరుగుతుంది, వాటి బోర్డులో చర్చించి వాటి నిర్ణయం తీసుకుని జరుగుతుంది. కొత్తగా జరిగే వాటి ఏదో కొత్త కాదు, పాత కావచ్చు, ఏదైనా కావచ్చు. సొంత స్థలంలో కాకుండా గవర్నమెంట్ స్థలంలో వాటి ప్రతి ఒక్కదాన్ని ఈ రోడ్లు తొలగించి జరుగుతుంది. ప్రజెంట్ గన్నవరంలో ఈ నూజివీడిపోయే రోడ్డుకి 2 పక్కల కూడా చిరు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారం చేసుకుంటూ వాళ్ళకి తెలియక రోడ్డు వరకు రావడం జరిగింది. ఈరోజు గ్రామ ప్రెసిడెంట్ గారు, అలాగే ఈఓ గారు, మేము, అలాగే ఈ చిన్న వ్యాపారులు, చుట్టుపక్కల ఉన్న పెద్ద వ్యాపారులు అందరినీ కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. వారంతటి వారుగా స్వచ్ఛందంగా ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం జరగకుండా ఉండే నిమిత్తం వారంతటి వారుగా వెనకకి జరగడం జరిగింది. ఏదైతే స్థలాలు ఉన్నాయో అన్నీ కూడా స్వచ్ఛందంగా క్లియర్ చేశారు. ఇటువంటి మంచి